కుబేరా ఎవరి సినిమా? ధనుష్ సినిమానా, శేఖర్ కమల సినిమానా, నాగార్జున సినిమానా, డిఎస్వి సినిమానా? ఫ్యాన్ వార్ అయితే మొదలైంది. తెలుగు వాళ్ళేమో మా నాగార్జున సినిమా అంటున్నారు, తమిళలో మా ధనుష్ సినిమా అంటున్నారు, కొద్దిగా మెచ్యూర్ ఉన్నోళ్ళు డైరెక్టర్ గురించి ఆలోచించలేమో మా శేఖర్ కమలది అంటున్నారు. ఇదంతా కాదురా బాబు, మ్యూజిక్ బాగుంది సినిమాలో, మ్యూజిక్ లేకపోతే సినిమా జీరో, కాబట్టి మా డిఎస్పీది అంటున్నారు అనమాట. నేను చెప్తానండి, సినిమాకైతే ప్రాణం పోసింది అట్నుండి ఇటుదాకా. అమ్మాయికత్వంగా నటించినటువంటి యాక్టర్ ఎవడైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ధనుషే. ఎందుకంటే ధనుష్ స్టార్ హీరో, ఈ విషయం మీరు ఒప్పుకోకపోయినా రియల్ అనమాట. అలాంటి ఆయన బిచ్చగాడి గెటప్ అయితే వేసిండు. ఇప్పుడు మన హీరోలు ఎంట్రీలు ఎలా ఉంటాయి మన సినిమాల్లో చూడండి, భయంకరంగా ఎంట్రీలు ఉంటాయి. కానీ అమ్మా అయ్యా అని అడుక్కోండి ఎంట్రీ చేస్తాడు. ఈ గట్స్ అడుకుంటే అది కాక తిరుపతిలో నడి రోడ్డు మీద కూర్చొని బిచ్చగాల్లా పరిగెత్తించిందంట. ఇంకా చెత్త కుప్పలో అందరూ ఆ కెమెరామ్యాన్లైనా, వీడియోగ్రాఫర్లైనా, లైటింగ్ మ్యాన్లైనా అందరూ కూడా ఆ వాసన తట్టుకోలేక ముక్కులు మూసుకొని పారిపోతుంటే ధనుష్ మట్టిగా ఆ చెత్త కుప్పలో నటించే తన పని ఏదో తను చేసుకుంటూ పోయిందని చెప్పి శేఖర్ కమల గారు చాలా ఇంటర్వ్యూలో తెలియజేసిండు. దీన్ని బట్టి కుబేరా సినిమా నాగార్జున గారిది, డిఎస్పీ గారిది, కమల గారిది కాదు, ముందు ధనుష్ది, తర్వాత